ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం. ముందుగా మనం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇందులో మెయిన్ ఏ రాశి వారికి అంటే ఏ భావం, రాశిలో అన్నీ వస్తాయి మనకు. 12 భావాలలో 12 ఆన్సర్సే కాకుండా, క్వశ్చన్సే కాకుండా, ఒక్కొక్క పార్ట్ ఆరోగ్యమే కాకుండా, అలాగే దానికి తగ్గ టెక్నికల్ అంటే యోగా థెరపీ ఎలాగా, మ్యూజిక్ థెరపీ ఎలాగా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శ్వాసక్రియలు అనేటివి, ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్, ముద్రలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ ముద్రలో కూర్చొని ఏ సమయంలో మనము ఈ యొక్క మ్యూజిక్ వినాలి. ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా మనకు ఏ చక్రం, మన శ్వాస మీద ధ్యాస పెట్టి మ్యూజిక్ వింటుంటే ఎంత డెప్త్కి శ్వాస వెళ్తుంది, ఏ చక్రం దగ్గర మళ్ళా అది రివర్స్ వస్తుంది, ఇవన్నీ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కళ్ళు మూసుకొని ఆ ముద్రలో కూర్చొని ఆ యొక్క మ్యూజిక్ వింటూ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శ్వాస ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ఏ నక్షత్రం వరకు వెళ్తుందన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క గ్రహం అధిపతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాశి ఉంటుంది, ఒక గ్రహము ఆ రాశి ఉంటుంది, సంబంధించిన రాశి ఉంటుంది. ఆ రాశి వరకు ఆ శ్వాస వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ చక్రం అంటే ఆ గ్రహ దశ మన జాతకంలో బాగుందా బాగలేదా, ఆ దశలో మనం ఏమేమి చేసుకోవాలన్నది, ఏ యోగ ముద్రతోటి, ఏ యోగాసనతోటి మనం ఏం చేసుకోవాలన్నది క్లారిటీగా మనకు అర్థమవుతుంది మ్యూజిక్ థెరపీ ద్వారా. మ్యూజిక్ థెరపీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. దీన్ని అందరూ ఆస్వాదించి మీ జీవితాలను, మాకిచ్చే ఫీజు గురించి కాదు, మీ జీవితాలను మీరు ఎట్లా శుభప్రదం చేసుకుంటారు. ఆరోగ్యం బాగాలేకుంటే వర్క్ చేయలేం. అలాగే దాంతో ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ లాసెస్, శరీరం సహకరించినప్పుడు పని చక్కగా చేయలేనప్పుడు ఇటువంటి మైనస్లన్నీ మనకు వస్తుంటాయి. అందుకని ఈ 2 భావాలపైనే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అలాగే వివాహము, అలాగే గృహము, ఇలా పిల్లలు, ఇదంతా కూడాను వీటన్నిటి మీద కూడా నాకు పట్టుంది. వీటికి సంబంధించినటువంటి మ్యూజిక్ ఇవ్వగలను, ముద్రలు ఇవ్వగలను. అలాగే యోగాసనాలలో మీరు ఎట్లా ఏ చక్రాన్ని వైబ్రేట్ చేసుకోవాలన్నది కూడా చెప్పగలను. చెప్పేటప్పుడు నేను చెప్పే వీడియో మాత్రం తీసుకునేది ఫైనాన్స్ అండ్ హెల్త్ థెరపీ తీసుకుంటున్నాను, గమనించగలరు. ఇంకా సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. మీకు అష్టమ భావం ఈ యొక్క మీనరాశి అవుతుంది. దశమ భావం వచ్చేసి ఈ యొక్క వృషభ రాశి అవుతుంది. ఇక్కడ మీకు అష్టమంలో రాహు ఉన్నాడు. అనుకోకుండా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కొంచెం నిద్రాభంగాలు ఏర్పడతాయి, కొంచెం పీడకలు రావడం, అదురుబాట్లు, తొందర, కొంచెం గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అంటే పెద్దబేక్కు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదైనా పీడ పట్టించి ఊపుతుందా మనల్ని అన్నట్టుగా ఉంటుంది. కానీ అష్టమాధిపతి మీకు ఈ యొక్క బృహస్పతి, పంచమాధిపతి, అష్టమాధిపతి. ఈయన మీకు దశమ కేంద్రం లేకొచ్చాడు. దశమ కేంద్రం లేకి రావడం మూలంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కేంద్రంలో యోగించాడు, కాకపోతే ఇప్పుడు యోగిస్తాడు. మీకున్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదే రాశి అయినప్పటికీ మీ లగ్నాలు వేరుంటాయి, స్థితులు వేరుంటాయి, గ్రహస్థితులు వేరుంటాయి, దశలు వేరుంటాయి. ఎన్నో కోణాలలో ఇది జస్ట్ మనం 30-40% రిజల్టే ఈ యొక్క రాశి ఫలితాలు అనేటివి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటాడు బృహస్పతి. ఇప్పుడు ఇక్కడైతే సింహరాశి, సింహలగ్నం వారికి మనం దశమ కేంద్రం. అదే ఒరిజినల్ చార్ట్లో తీసుకున్నట్లయితే మీకు ఇంకా వేరే విధంగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న మైనస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కింద ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేశారనుకోండి, ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్న వారికి కింద ఉన్నటువంటి నెంబర్ను సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉద్యోగము, ఆరోగ్యం గురించే మేము చెప్పుకుంటున్నాము. దీన్ని మించి ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ ఒరిజినల్ చార్ట్ సంప్రదించడానికి కింద ఉన్నటువంటి నెంబర్ సంప్రదించండి.
ఖచ్చితమైన సలహాలు సూచనలు ఇవ్వబడతాయి. పోతే ఈ నెల మొత్తం సెప్టెంబర్ మాసం మొత్తం కూడాను మ్యూజిక్ థెరపీలో ముద్రతో ఏది వేయాలని చెప్తాం. యోగ ముద్రతో మీరు వచ్చి ఈ యొక్క పృథ్వీ ముద్ర, ఇది పృథ్వీ ముద్ర అవుతుంది. అలాగే ఇది పెడితే మీకు సూర్యముద్ర అవుతుంది. ఈ సూర్యముద్రలో కూర్చొని ఇలా చక్కగా ఈ సూర్యముద్రలో కూర్చొని మీరు కీరవాణి రాగం వినాలి, అలాగే కపి రాగం వినాలి. ఇవన్నీ క్లాసికల్ రాగాలు. వీటిని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గొప్ప వ్యక్తి. ఆమె రాగాలవి మనం తీసి ఒక్కొక్కటి పంపించడం జరుగుతుంది. మీరు సెర్చ్ చేసి వినగలిగే వాళ్ళు వినండి. చేతకాని వాళ్ళు నన్ను సెర్చ్ చేయమంటే నేనే అదంతా సెర్చ్ చేసి మీకు ఆ యొక్క ముద్రలో కూర్చోవటము, ఆ రాగం వినటం అవన్నీ చక్కగా వీడియో కాల్ ద్వారా చూపిస్తాను, గమనించగలరు. స్వస్తి.